స్తోత్రం. హల్లెలూయా. అభిషేకం ఉన్నప్పుడు అవకాశాలు ప్రభు అనుగ్రహిస్తాడండి. దేవునికి స్తోత్రం. ఊరకనే అవకాశం రాలా, ఇతని మీద దైవాభిషేకం ఉంది, అభిషేక తైలము పోయబడింది. దేవునికి స్తోత్రం. రాజునొద్దకు తీసుకొని పోయి దావీదును పిలువనంపెను. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. నీ దాసుడనైన నేను. అసలు నాకు అది ఎంత ఇష్టమైపోయిందో ఇవాళ ఆ మాట. సేవకులందరూ అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట, విశ్వాసులందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు తెగ చూస్తున్నారు, ఆన్లైన్లో క్లిప్పింగ్లు. అమ్మో అమ్మో 105 అంట, ఇప్పుడు 113. కంగారేం అక్కర్లా. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము. అందరి మాట నాతో చెప్పండి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము కుంగిపోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓసారి తాళిమారు చప్పట్లు గట్టిగా కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. కృంగిన వేళ, భంగపడిన వేళ నడిపించే శ్రీయేసుడే, స్వామేసుకే నాదు జీవము. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ అంటారా? ఉండటానికి చాలామంది ఉన్నారు, కానీ ఒక్కడే చెప్పాడు. ఏమని? మీరు అతని నిమిత్తము కృంగనక్కరా లేదు. ఎంతోమంది ఉన్నప్పటికీ ఒకడు ఉండాలి. ఏమని చెప్పేవాడు? మీరు కృంగనక్కరా, ప్రభువు మన పక్షాన ఉన్నాడు, ప్రభువు మనల్ని నడిపిస్తాడు, మనము జయిస్తాం. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? స్తోత్రం. చదువమ్మా, చదువురా. వీళ్ళు కావాలి రాత్రి ఊరిని అంటే ముసుకేసుకుని వచ్చి 10 రూపాయలు కానుకేసి బుర్రుని వెళ్ళిపోతున్నారు. అబ్బే, ఆ సంఘం కాదు ఈ రాత్రి మనకు కావాల్సింది. దురాత్మలతో పోరాడే బిడ్డలు కావాలి, దయ్యపు శక్తులతో పోరాడే బిడ్డలు కావాలి, మోకరించి ప్రభు సన్నిధిలో పోరాటం చేసే బిడ్డలు కావాలి, గంటల తరబడి ప్రార్థన చేసే బిడ్డలు కావాలి. దేవుని కొరకు, సంఘము కొరకు నిలబడి నా ప్రజలు రక్షించబడాలయ్యా, నా గ్రామము రక్షించబడాలయ్యా, నా ప్రాంతము రక్షించబడాలయ్యా, నా ప్రజలు నీ సన్నిధిలో ఉండాలి స్వామి, సాతాను చేతికి చిక్కడానికి వీలు లేదయ్యా అనే వీరవనితలు కావాలా వద్దా? అలాంటి బిడ్డలు కాకుండా ఇంకా అవలేదా? కొంతమంది ఆమెను అనకముందే ఏమంటాయి గారు ఆ భోజనపు ఏమంటారు, ఆ పంక్తిలోకి దాన్ని ఏమంటారు, లైన్లోకి ఏమనుకోవద్దు, ఇట్లా మాట్లాడుతున్నానని మీకు కూడా నీతోటి సేవకుడు చెప్తున్నా. కొన్నిసార్లు సేవకులు కూడా పెడుతున్నామా, ఆమె అనకముందే వెళ్ళి లైన్లో నిలబడుతున్నారు సేవకులు. అందరూ కాదు, కొద్దిమంది. వాళ్ళు సంఘాలు కట్టలేరు, వాళ్ళు పరిచర్య చేయలేరు, వాళ్ళు బలమైన పని కొరకు నిలబడలేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా 500 నోటు, ఆ 200 నోటు, ఆ నోటు, ఇక అంతవరకే తప్ప దాని తరువాత 5 సున్నాలను వాళ్ళు ఎన్నటికీ చూడలేరు. కారణం ఏంటంటే వాళ్ళు తిండి కొరకే వచ్చారు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోరాట పటిమని రాత్రి మనం కలిగి ఉండాలి. అపవాదిని జయించాలి, లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, దుష్ట శక్తులను జయించి ప్రజలను ప్రభువునొద్దకు విడిపించి తీసుకొని నేను పోరాడతానని చెప్పే బిడ్డలు కావాలి. దావీదు ఏమన్నాడు? చదవమ్మా. దావీదు అన్నమాట చదవరా. నీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని. నేను అనుకుంటున్నాను సౌలు కూడా మామూలుడు కాదు, ఎత్తరు కదా, ఇంత ఎత్తుంటాడంట. వాడు అంత ఎత్తుంటే సౌలు ఇంత ఎత్తుంటాడు. ఇట్ట కిందకి నుండి పైకి చూసి ఉంటాడు. నువ్వు అవును నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కాదు, నాలో యేసయ్య ఉన్నాడు. నేను కాదు, నాలో దైవ శక్తి ఉన్నది. నేనే అభిషేకింపబడిన వాడనని రాశారు రాజబాబు గారు. అభిషేకింపబడిన వాడను, పిలువబడిన వాడను. హల్లెలూయా. మన కాన్ఫిడెన్స్ ఉండాలి. అయ్యగారు ప్రభువు నన్ను పిలిచాడు, ఈ గ్రామానికి ప్రభువే నన్ను పిలిచాడు.
అన్న కాన్ఫిడెన్స్ మనలో ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం. నువ్వా అంటున్నాడంట. అవును నేనే. నేను వానితో పోట్లాడుదునని. ఏంటనుకుంటున్నావు? జున్నుగడ్డలు మోసేవాడిని అనుకుంటున్నావా? ఏంటి గోధుమలు మూటలు వేసుకు తిరిగేవాడిని అనుకుంటున్నావా? మా నాన్న చెప్పాడు కాబట్టి చేశా విధేయతలో. కానీ అసలు సంగతి అది. ఇంకొకటి ఉంది నాలో. దేవునికి స్తోత్రం. ఏదో గోధుమ మూటలు మాట్లాడలే పిచ్చోడు అనుకుంటున్నారు కొంతమంది. స్తోత్రం. హల్లెలూయా. పెచ్చోడు కాదు, పిలువబడినవాడు. పెచ్చోడు కాదు, అభిషేకింపబడినవాడు. పెచ్చోడు కాదు, దేవుని చేత ప్రత్యేకింపబడినవాడు. హల్లెలూయా. అపవాదిని జయించడానికి, దురాత్మ శక్తులను జయించడానికి, నిన్ను దేవుని వైపు మరల్చడానికి, నిన్ను దేవుని వైపు త్రిప్పడానికి, నిన్ను దేవుని కొరకు సంపాదించడానికి తీసుకొని రాబడినటువంటి దావీదు దైవజనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.